చాలామంది ఉమెన్ ఈరోజు ఎక్స్ట్రీమ్ హెయిర్ లాస్తోని సఫర్ అవుతున్నారు. మేజర్ చాలా మందికి ఉమెన్లో స్పెషల్గా 18 నుంచి 40-45 వరకు కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ వీళ్ళు హెయిర్ లాస్ అవ్వడానికి ఎనీమియా. మనము ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా, ఎంత ఫుడ్ రిచ్ సొసైటీలో ఉన్నా కూడా చాలా మందికి ఈ ఎనీమియా అండర్లయింగ్గా ఉంటుంది. కొన్నిసార్లు మనం సిబిపి యూజువల్గా హిమోగ్లోబిన్ నార్మల్ ఉన్న ఫెరిటిన్ ఐరన్ లెవెల్స్ మాత్రం చాలా లో ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ కనుక మీరు సివియర్ హెయిర్ లాస్తో బాధపడుతుంటే, వేరే జనరల్ హెల్త్ కనుక నార్మల్గా ఉంటే, కొద్దిగా వీక్నెస్ కానీ, తర్వాత టైర్డ్నెస్ కానీ, మజిల్ వీక్నెస్, ఫెటీగ్ రావడము, ఇలాంటి కనుక కండిషన్స్ కనుకుంటే, ఆర్ ఎగ్జర్షన్, మనం ఏదైనా వాక్ చేయగానే ఎగ్జర్షన్ వస్తుంది, కొంచెం అలసట వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఈ సిబిపి ఒకటి, సీరం ఫెరిటిన్ లెవెల్, ఐరన్ లెవెల్స్ ఒకటి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ ఐరన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆక్సిజనేషన్కి, బ్లడ్ సర్క్యులేషన్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ ఐరన్ డౌన్ అవ్వగానే బాడీ విల్ స్టార్ట్ షెడింగ్ హెయిర్. దీన్ని టీలోజన్ ఎఫ్లూవేమ్ అనే కండిషన్ అంటాం. దీన్ని వీటికి జనరల్గా ట్రీట్మెంట్ ఏంటంటే, మనం ఓరల్ ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తాము. చాలా డెఫిషియన్సీ ఉంటే కనుక మనం అండర్ సూపర్వైజ్ మెడికల్ కండిషన్స్లో ఐరన్ ఇంజెక్షన్స్ కూడా మనం ఇన్ఫ్యూజ్ చేస్తాం. దాంతోపాటు మీరు ఐరన్ రిచ్ ఫుడ్ కూడా తీసుకుంటే త్వరగా మీ ఐరన్ రివర్స్ అయ్యి ఆటోమేటిక్గా హెయిర్ లాస్ రివర్స్ అవుతుంది.